ఇంటి కట్టడము స్కూల్ అయితే దారి కూడా లేకుండా చేస్తారా ఇక్కడ చరిత్ర ఉంది. ఇష్టం వచ్చినట్టు ఇది కాజేసేదానికి మెప్ప సొమ్మా కట్టుకుంటారు, ఏదో చేసుకున్నారు పనికిమాల పనులే. ఇది స్కూల్ మీరందరూ రాని మరి రాని రక్షించాలి సిఎస్ఐ స్కూల్ ఏడేడు స్కూల్లో రక్షించాలి సిఎస్ఐ ఏడేడు స్కూల్లో యాజమాన్యం స్కూల్ ఆస్తులు కాజేసేస్తున్నారు కాపాడాలి సిఎస్ఐ స్కూల్ బారి నుంచి చెప్తారు చెప్పండి. సమస్య అయినంత వరకు ఉండాలని చెప్పాలన్నా వాదిస్తా అంటే నేను ఒకటే ఒకటి చెప్తాను. ఏమంటానన్నా జీవో దగ్గర మాట్లాడతాను అంటానే ఉన్నాను. సమస్య తగినంత వరకు పని రియల్ గా ఇది పర్మిషన్ లేదనంటే దాని మీద యాక్షన్ తీసుకున్నాం. అంతేగాని అనాథరైజ్ నువ్వెవరే చెప్పడానికి నీ దగ్గర వాళ్ళు మాట్లాడడానికి ఫస్ట్ సంబంధించి బాబు బాబు రామణి ఆడికే రా అంటున్నా దగ్గరికే రా. 148 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగినటువంటి ఎంతోమందిని ఉన్నతంగా విద్యావంతులు చేసి ప్రముఖులు చేసినటువంటి కడప నగరంలో నడిబడినటువంటి సిఎస్ఐ ఎడెడ్ హై స్కూలు ఇవాళ క్రమంగా నిర్వీర్యం చేసే పరిస్థితికి దిగజారడం అత్యంత దారుణమైన అంశం. సిఎస్ఐ స్కూల్ గేటు ముందర నుంచి స్కూల్లోకి తరగతి గదుల్లో పోయే దారిని సైతం ఇవాళ కబ్జా చేసి అక్కడ అక్రమ కట్టడాలు నిర్మిస్తూ కమర్షియల్ కాంప్లెక్స్ను ఈ ఎయిడెడ్ స్కూల్లో గవర్నమెంట్ ప్రాపర్టీగా ప్రజల ఆస్తిగా ఉన్నటువంటి ఎయిడెడ్ విద్యా సంస్థలో అక్రమంగా నిర్మాణాలు చేపడుతూ ఇవాళ బిషప్ గారు కావచ్చు, బిషప్ సంబంధించినటువంటి లీజుకి ఇచ్చినటువంటి మయూరు సంబంధించిన యాజమాన్యం కావచ్చు, ఇవాళ అక్రమ లీజులు, అడ్డగోలు లీజులతో, సబ్ లీజులతో ఇవాళ హై స్కూల్ ప్రాంగణాన్ని ఇవాళ కమర్షియల్గా చేస్తూ ఇవాళ పందికొక్కులా పంచుకు తినే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం అత్యంత దారుణమైన అంశం. ఇవాళ కోర్టుల నుంచి ఆర్డర్లు తీసుకొచ్చినామని చెప్పి, లేకపోతే అడ్డగోలుగా మాకు అనుమతులు అని చెప్పి దొంగ సర్వే నెంబర్లు ఇక్కడ చూపించినప్పటికీ డోర్ నెంబర్లు అక్కడ ఆకాశవాణి పక్కన బిషప్ ఇంటి పక్కన ఒక డోర్ నెంబర్తో పర్మిషన్ తెచ్చుకొని ఇక్కడ స్కూల్ కాంపౌండ్ ఎక్కడే కానీ రికార్డెడ్గా సిఎస్ఐ ఎయిడెడ్ స్కూల్ అనేది మెన్షన్ చేయకుండా ఆ స్కూల్ ప్రాంగణంలో ఆట స్థలంగా కావచ్చు, ఇక్కడ స్పేర్గా ఉన్నటువంటి భవిష్యత్తులో అవసరాల రీత్యా తరగతి గదులు ఇట్లా నిర్మించుకునేందుకు అవసరమయ్యే స్పేస్ అంతా కూడా ఇవాళ కమర్షియల్ చేసుకుంటే ఇవాళ అడ్డగోలుగా ఇవాళ దందా చేసేదానికి, దోచుకునేదానికి ఇవాళ శ్రీకారం చుట్టడం అత్యంత దారుణ అంశం. ఇవాళ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా అదేవిధంగా ఏఈ సబ్గా వీరి యొక్క ఆగడాలను అడ్డుకునేదానికి ఇవాళ పనులు నిలబెట్టడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు, కార్పొరేషన్ యంత్రాంగం కావచ్చు, కూడా అధికార యంత్రాంగం కావచ్చు, జిల్లా పోలీసు యంత్రాంగం కావచ్చు, అదేవిధంగా
జిల్లా కలెక్టర్గా సైతం ఇవాళ 7 విద్యాసంస్థను పర్యవేక్షించుకోవాలా. అదేవిధంగా దాదాపు 100 మంది పైబడిన విద్యార్థులు ఉన్నటువంటి సంస్థలో ఇవాళ అనేక మంది విద్యార్థులు క్రమేపీ 148 సంవత్సరాల చరిత్ర, అదేవిధంగా మళ్ళీ 2 ఏళ్లలో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ స్కూల్లో రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుపుకోవడానికి పూర్వ విద్యార్థులంతా కూడా సమావేశమైన పరిస్థితుల్లో ఇవాళ విద్యార్థి అంటే 2003లో అంతకుముందు 2018లో 2-3 దఫాలుగా 7 పోస్టులను భర్తీ చేసుకోవడానికి అవకాశం ఉన్నప్పటికీ ఇవాళ ఈ సంబంధిత బిషప్, అదేవిధంగా అంతకుముందు బిషప్ ఇక్కడ పోస్టును టీచర్ పోస్టును భర్తీ చేసుకోకుండా అవకాశం ఉన్నప్పటికీ ఆ వైపుగా ప్రయాణం చేయకుండా స్కూల్ను క్రమేపీ నిర్వీర్యం చేసి ఈ 7 విద్యా సంస్థను నిర్వీర్యం చేసి క్రమేపీ మూసేసి ఈ ఆస్తినంతా కూడా ఈ స్థలాన్ని అంతా కూడా అమ్ముకునేదానికి లీజుకి ఇచ్చుకునేదానికి వాళ్ళ దుర్మార్గంగా వ్యవహరించడం తగదని ఈ సందర్భంగా సిపిఐగా హెచ్చరిస్తూ వెంటనే ఈ అక్రమ కట్టడాలను నిలుపుదల చేసి ఈ యొక్క అక్రమంగా అడ్డగోలుగా లీజులు పొందినటువంటి కూడా లీజును రద్దు చేసి ఈ ప్లానింగ్లు ఏదైతే అడ్డగోలుగా అక్రమంగా అడ్డదారుల్లో దొంగదారుల్లో ఇచ్చే అనుమతులు తీసుకున్నాయి అవన్నిటి కూడా రద్దు చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిగా డిమాండ్ చేస్తాం. లేకపోతే పూర్వ విద్యార్థులంతా కలుసుకొని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాల, వివిధ విద్యార్థి యువజన సంఘాలన్నింటినీ కలుపుకొని రానున్న కాలంలో పెద్ద ఎత్తున పోరాటాలకు సమాయత్తమవుతామని వెంటనే సంబంధిత ఈ సిఎస్ఐ యాజమాన్యం గుర్తించుకొని సిఎస్ఐకి సంబంధించిన స్కూల్ సంబంధించి యథావిధిగా ఉండే స్కూల్లో ఉన్నటువంటి టీచర్ పోస్టులను స్థానంలో విద్యా వాలంటీర్లను భర్తీ చేసి అక్కడ వాళ్ళకు చదువు తెప్పించే పద్ధతిలో, అదేవిధంగా ఈ యొక్క కాంపౌండ్లో ఎటువంటి అనధికార కట్టడాలు ఇవన్నీ లేకుండా స్కూల్ వాతావరణం కల్పించే పద్ధతిలో అధికార యంత్రాంగం, అదేవిధంగా సిఎస్ఐ యాజమాన్యం తగు చర్యలు తీసుకోవాలని, లేకపోతే తగిన మూల్యం చెల్లించుకుంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.